హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ హోస్ట్ మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాదగిరి గారు. యాదగిరి గారు ఎవరు అనుకుంటున్నారో, మంచి ఫోక్ సింగర్ అండి. ఫోక్ సింగర్ అనే కాకుండా ఒక టీచర్ కూడా. సార్ వచ్చేసి సార్ని అడిగి సార్ జర్నీ తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్. హౌ ఆర్ యూ? యా, సూపర్ సార్. అండ్ మీరు అసలు అంటే టీచర్గా చేస్తూ కూడా మీరు అసలు సింగింగ్లో ఎలా? అవునండి, నాకు స్కూల్ ఫీల్డ్ అంటే ఇష్టం. అదేవిధంగా ఫోక్ పాటలు అంటే కూడా మహా ఇష్టం. ఆ ఉద్దేశం మీదనే ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. యా సార్. థ్యాంక్ యూ మనం ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్. ఒక మంచి సాంగ్‌తో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగానండి. పాహి పాహి గణేశ భవకర, పాహి పాహి గణేశ భవకర, పార్వతీ సుకుమారక, పార్వతీ సుకుమారక. పాహి పాహి గణేశ భవకర, పాహి పాహి గణేశ భవకర, పార్వతీ సుకుమారక, పార్వతీ సుకుమారక. గుజ్జ రూపము బొజ్జ గణపతి, గుజ్జ రూపము బొజ్జ గణపతి, ఏమి అందము చందమో, ఏమి అందము చందమో. పాహి పాహి గణేశ భవకర, పాహి పాహి గణేశ భవకర, పార్వతీ సుకుమారక, పార్వతీ సుకుమారక. గజ్జలందము పాదములపై, గజ్జలందము పాదములపై, గల్లు గల్లున మ్రోగెదా, గల్లు గల్లున మ్రోగెదా. సూపర్‌గా పాడారు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు ఎప్పుడన్నా స్టూడియోస్‌లో ట్రై చేశారా? స్టూడియోస్కి రావడం ఇదేనండి ఇదే ఫస్ట్ టైం? మొదటిసారిగా రావడం జరిగింది. ఓకే. ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి ట్రై చేయలేదు కూడా. యా సార్. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. ఎక్కడ సార్ మన ఊరు? నార్కల్ డిస్ట్రిక్ట్, కల్వకుర్తి మండలం, ఎంగంపల్లి గ్రామం. హుహుహు. మేము ఉండేది వచ్చేసి కల్వకుర్తిలోనే ఉంటున్నాం. ఇల్లు అక్కడే ఉంది మాకు. హుహు. కల్వకుర్తిలోనే ఉంటున్నాం ఇల్లు ఓకే. ప్రాపర్గా. మ్యారేజ్ అయిందా సార్? అయింది మేడం. ఇద్దరు ఓకే. పిల్లలు కూడా. మా మేడం వచ్చేసి ఆర్టీసీ ఎంప్లాయ్, కండక్టర్. ఓకే. తన పేరు రజిత. ఓహోహో. కల్వకుర్తి డిపోలని పనిచేస్తుంది. యా. తన సపోర్ట్ ఎలా ఉంది? అంటే మీరు ఫుల్ ఎంకరేజ్మెంట్. నేను ఏం చేసినా కూడా ఆమె కాదని చెప్పదు. ఓకే. ఆమె కూడా ఇంట్రెస్టే. ఫోక్ అన్నా కూడా, పాటలన్నా కూడా ఇంట్రెస్టే. నేను ఏ వర్క్ లో ఉన్నా ఆమె 100% నాకు ఎఫర్ట్ సపోర్ట్ ఇస్తుంది. చేస్తారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, సూపర్. ఫుల్ ఎంకరేజ్మెంట్ నాకు ఆమె వైపు నుంచి. ఎలాంటి ఇబ్బంది లేదు. హుహుహు. యా సార్. ఇంకా ఏదన్నా ఒక మంచి సాంగ్, మదర్ మీద సాంగ్ పాడండి. ఖచ్చితంగా. అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును కన్నావమ్మా. కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వెడుదునా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వెడుదునా, కన్నీళ్లతో కాళ్ళు కడిగి రుణము తీర్చుకుందునా. అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును కన్నావమ్మా. ఈ విధంగా ఉంటుంది యా, అమ్మ పైన. చాలా బాగా పాడారు సార్. అండ్ మీరు ఈ సాంగ్ మీరు పాడారా? అంటే మీరే లిరిక్? ఏం లేదండి, ఏం లేదు. ఆల్రెడీ ఉంది, పాట ఉంది. ఓకే, ఓకే. నేర్చుకున్నాను అంతే కేవలం. యా. పాట ఉంది ఆల్రెడీ, యూట్యూబ్ లో కూడా మనకు అచ్చా అచ్చా. పాట ఉంది. ఓకే సార్. మీరు ఓన్లీ సాంగ్స్ పాడతారా? అండ్ మీరు లేకపోతే లిరిక్ డైరెక్టర్? రాస్తాను కూడా అండి, నేను ఓకే. పాటలు రాస్తాను కూడా. ఓహో. ఏం సాంగ్స్ రాశారు సార్? నేను రాసిన పాట అంటే అది మామూలుగా మా ఊర్లలో పాడుకునే పాట. అది మా ఊర్లో అందరు ఆడుకునే పాట. ఆ పాట అందరికీ తెలిసిన పాటనే. ఒకానొక ఫేమస్ అయినటువంటి ప్రభ అంటే రాను రాను పంపైకి రాను అనే పాట పాడిన ప్రభ అంటేటామె నేను పాడిన పాట. అంటే పాడిన పాట కాపీ అంటే కాపీ అనకూడదు, కానీ ఆమె విని ఆమె ఓన్గా పాడడం జరిగింది. ఆ పాట ఏంటంటే, చిటాపటా చినుకులకు ఎడదిన్నోరో రాత్రి, ఎడవన్నోరో రాత్రి, చిటాపటా చినుకులకు ఎడదిన్నోరో రాత్రి, ఎడవన్నోరో రాత్రి, కాపొల్లింటికాడ కబడ్డీ ఆడుతుంటే ఆడబోయిన్నే రాత్రి, చూడబోయిన్నే రాత్రి,
నేను కాపొల్లింటికాడ కబడ్డీ ఆడుతుంటే ఆడబోయిన్నే రాత్రి చూడబోయిన్నే రాత్రి చిట్టా పట్టా చినుకులకు ఏడదిన్నెవరో రాత్రి ఏడవన్నెవరో రాత్రి ఆ కొంటోళ్ళింటికాడ కోలాట పడుతుంటే ఆడబోయిన్నే రాత్రి చూడబోయిన్నే రాత్రి చిట్టా పట్టా చినుకులకు ఏడదిన్నెవరో రాత్రి ఏడవన్నెవరో రాత్రి బోడగుండు మీద బోకి బొర్లించుకొని ఏడదిన్నెవరో రాత్రి ఏడవన్నెవరో రాత్రి. ఈ పాట వినాయకుడి దగ్గర మేము పాడుతున్నప్పుడు ప్రభా గారు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆమె ఆ వేళ వెళ్ళడం జరిగింది. అట్లా ఓకే. తర్వాత సాంగ్ రిలీజ్ అయ్యే తర్వాత మీరేమన్నా కాంటాక్ట్ అయ్యారా? అడిగారా? కాంటాక్ట్ అవ్వడం అసలు ఆమె మాకు కాంటాక్ట్ లోనే లేదనమాట. అప్పటికి ఆమె ఈ సాంగ్ రాకముందుకు ఆమె అన్మ్యారీడ్, సాంగ్ వచ్చినాక ఆమె మ్యారేజ్ అయిపోవడం, ఇంకా కలవలేదు ఇంకా ఆమె మళ్ళీ. ఓకే. బట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీ సాంగ్ తను ఇలా అంటే ఆ పాట నేను పాడితే బాగుండేది అన్న ఉద్దేశం ఉండే నాకు. ఓకే ఓకే ఓకే. మన పాట కదా, అవును, మన అవును. పాట మనం పాడితే బాగుండేది, దాన్ని ప్రాచుర్యంలోకి పట్టుకొచ్చిందే మనం కాబట్టి దాన్ని మన అవును. ఉద్దేశంలో మనం పాడినట్టు ఇంకా బాగుండేది అన్న ఉద్దేశం అవును. నాకు ఇప్పటికీ ఉంటుంది. కానీ ఇంకా ఏం చేస్తాం, అట్లా అయిపోయింది, మన చేతుల్లో లేని పని. అట్లీస్ట్ లిరికల్ అని చెప్పి మీ పక్కన మీ నేమ్ వేసినా కూడా ఇట్స్ అట్లా ఏం కాలేదు, ఇంకా ఓకే అప్రోచ్ కాలేదు ఆమె కూడా, ఇంకా నేను కాంటాక్ట్ అవ్వలేదు ఆమె. ఓకే. అలా జరిగిపోయింది అంతే. ఇంకా సరే ఏదన్నా ఫ్యామిలీ గురించి సాంగ్? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మనం మ్యారేజెస్లో ఎంగేజ్మెంట్ అయ్యే ముందు ఏ విధంగా ఉంటారు, మ్యారేజ్ అయినాక వాళ్ళు ఏ విధంగా ఓకే ఉంటారని చెప్పేసి ఒక పాట. సంసారం సల్లగుండా సక్కగా సాగుడు లేదు, సంసారం సల్లగుండా సక్కగా సాగుడు లేదు, ఉప్పుగొనరాడే మొగడు పప్పుగొనరాడే, ఉప్పుగొనరాడే మొగడు పప్పుగొనరాడే. సంసారం సల్లగుండా సక్కగా సాగుడు లేదు, సంసారం సల్లగుండా సక్కగా సాగుడు లేదు. ఎంగేజ్మెంట్కి వచ్చినాడు ఎట్లొచ్చిందంటే సారు, కార్లు వచ్చిండు మంచిగా. టాటా సుమోలు వచ్చినాడు సారు లెక్క వచ్చినాడు, టాటా సుమోలు వచ్చినాడు సారు లెక్క వచ్చినాడు. మ్యాటరు లేదే వాడు కోటరుగాడే, మ్యాటరు లేదే వాడు కోటరుగాడే. సంసారం సల్లగుండా సక్కగా సాగుడు లేదు, సంసారం సల్లగుండా సక్కగా సాగుడు లేదు. అల్లుడు మంచోడని మా యొక్క వాళ్ళ యొక్క మామగారు మంచి కారు అవన్నీ ఇచ్చినాక ఏ విధంగా ఉంటుంది, అల్లుడు మంచోడే అని అడిగినంత కట్నం ఇస్తే, అల్లుడు మంచోడే అని అడిగినంత కట్నం ఇస్తే, విని ఆటలు చూడే విని పాటలు చూడే, విని ఆటలు చూడే విని పాటలు చూడే. అట్లా పెళ్ళైనాక అతని యొక్క స్వరూపం అనేది బయటపడేది. అసలు బాగా చెప్పారు సార్. అంటే ఇప్పుడున్న కరెక్ట్ మ్యారేజ్ కాకముందుకు వాళ్ళు ఇంకొకటి అంటారు, అయినాక అక్కడ ప్రాక్టికల్ గా ఇంకొకటి ఏం ఉండకపోవచ్చు. అట్లా ఏం ఉండకపోవడం తోటి ఇదొక పాట అన్నమాట.